शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। ఈ ఆధ్యాత్మిక ప్రేరణ కారణమైనటువంటి గురుదేవుడు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలను సమర్పూర్వకంగా నమస్కరిస్తున్నాను. భాగవతంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్య ఘట్టాలు అయినంత వరకు చెప్పుకున్నాం. సూత మహర్షిని సౌనకాది మహామునులందరూ అడగటంతో ఈ భాగవతం కూడా ప్రారంభింపబడింది. వాళ్ళందరూ కూడా అడిగారు, ఏ కథలు వింటే, ఎవరి గురించి వింటే మానవులు తరించగలుగుతారు, దేన్ని శ్రవణం చేయటం ద్వారా, దేన్ని మననం చేయటం ద్వారా అందరూ కూడా వారి జీవితంలో వారు ఆశించే వాటిని కూడా పొందగలుగుతారో అటువంటి విషయాల్ని మాకు తెలియజేయండి అని చెప్పి అడిగినప్పుడు, అటువంటి ఒకే ఒక్క పురాణం భాగవతము కాబట్టి అటువంటి భాగవతాన్ని ఎవరైతే వింటారో వాళ్ళు జన్మరాహిత్యాన్ని పొందుతారు, మోక్షాన్ని పొందుతారు. అంటే భాగవతం విన్నవాళ్ళందరూ పొందుతారంటే ఏమనుకున్నారు? ఆ మోక్షరాహిత్యాన్ని పొందాలనుకునేటటువంటి కోరికతో భాగవతాన్ని వినటువంటి వాళ్ళు తప్పకుండా మోక్షరాహిత్యాన్ని పొందగలుగుతారు. మిగిలిన వాళ్ళు భాగవతాన్ని భాగవత పురాణం కిందే చదువుతారు, వింటారు అని చెప్పి చెప్తున్నారు. అసలు ఈ భాగవతం అనేటటువంటి పురాణాన్ని వేదవ్యాసుడు ఎందుకు రాశాడు, ఎలా రాశాడు అంటే, భాగవతాన్ని రాయటానికి ప్రేరేపించినటువంటిది నారద మహర్షి, వ్యాస భగవానుడు. ఎందుకంటే వ్యాస భగవానుడు అష్టాదశ పురాణాలు రచించాడు, మొత్తం 18 పురాణాలు రచించాడు. అలాగే పంచమ వేదమైనటువంటి మహాభారతాన్ని రచించాడు. ఈ పురాణాలన్నింటినీ కూడా రచించిన తర్వాత శివపురాణము, విష్ణు పురాణము, లింగ పురాణము, నారద పురాణము, బ్రహ్మాండ పురాణము, బ్రహ్మ వైవర్త పురాణం, ఇలా రకరకాల పురాణాలన్నీ రచించాడు. అయితే ఒక్కో దాంట్లో ఒక్కో విషయాన్ని ప్రస్తావించాడు. అందువల్ల ఇవన్నీ రచించిన తర్వాత కూడా ఆయనకి ఏదో వ్యక్తిగా అనిపించి వేదములన్నింటినీ కూడా క్రోడీకరించి వేదముల సారమునంతటినీ కూడా పెట్టి మహాభారతాన్ని రచించాడు. ఈ మహాభారతంలో అందుకే మహాభారతం అనేటటువంటిది అత్యుత్తమమైనటువంటి పురాణంగా చెప్పబడుతుంది. అది 18 పురాణాల్లో లేదు అసలు, అయినా కూడా మహాభారతం అనేటటువంటిది అత్యుత్తమమైనటువంటి పురాణంగా చెప్పబడుతుంది. ఎందుకంటే ఆ మహాభారతాన్ని ఆయన వేదముల్లోని ఉపనిషత్తుల్లోని సమగ్రమైనటువంటి సారాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి ఆ పాత్రల ద్వారా మనకి తెలియజేస్తూ అనేక విషయాలన్నింటినీ కూడా దానిలో చెప్పాడు. అలాగే భాగవతం అనే మహాభారతం అనేటటువంటిది అది ఒక చరిత్ర, ఇతిహాసము. అది అంటే అది జరిగినటువంటి దాన్ని మనకి తెలియజేశారు మహాభారతాన్ని. అలాగే 17 పురాణాలను పూర్తి చేసినటువంటి ఈ వ్యాస మహర్షి చాలా విచారంగా ఉంటే కనుక అప్పుడు నారద మహర్షి ఈ భాగవతాన్ని రాయమని చెప్పాడు. ఎందుకంటే నువ్వు మహాభారతంలో అంటే మనకి మిగిలినటువంటి పురాణాలు తీసుకుంటే విష్ణు పురాణం ఉంది, లేదంటే కనుక విష్ణువు యొక్క విశేషములు, లేదంటే దానికి సంబంధించినటువంటివి ఉన్నాయి. కానీ కృష్ణుడు గురించి ప్రత్యేకంగా తెలియజేసినటువంటి పురాణం అనేటటువంటిది ఏది కూడా రచింపబడలేదు. ఎందుకంటే కృష్ణుడు మనకి తెలిసినంత వరకు కూడా ద్వాపరయుగానికి సంబంధించినటువంటి వాడు కాబట్టి ఆ కృష్ణుని యొక్క కథలు కానీ, కృష్ణుని యొక్క చరిత్ర కానీ ఇవన్నీ కూడా ఎక్కడ కూడా చెప్పబడలేదు. అందువల్ల నువ్వు మహాభారతంలో కృష్ణుని యొక్క పరిచయము, కృష్ణుని యొక్క ప్రస్తావన వస్తుంది, కానీ ఆ భగవంతుని యొక్క గుణాలు నువ్వు చెప్పావు. అంటే కృష్ణుడు యొక్క గుణాలనే పేర్కొన్నావు, కానీ ప్రధానంగా ఆ భగవద్గుణాలని కీర్తించేటటువంటి అవకాశం ఎక్కడ కూడా నీకు దానిలో కనిపించలేదు. ఎందుకంటే కృష్ణుడుగా వాళ్ళతో కలిసిపోయే ఉన్నాడు, పాండవులతోటి, కౌరవులతోటి, ఇతరులతోటి కలిసిపోయి ఉన్నాడు. కానీ అంటే కృష్ణుడు స్వయంగా భగవంతుని యొక్క అవతారం.
మిగిలినటువంటి అవతారాలన్నీ కూడా ఆయన అవతరించాడు, ఉపసంహరించుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు వామనుడు వచ్చాడు, కానీ వామనుడు భగవంతుడిగా రాలేదు, ఒక బ్రాహ్మణ కుమారుడిగా వచ్చాడు. నృసింహుడు ఒక మనిషి, అలాగే నరుడు జంతువు యొక్క రూపంలో వచ్చాడు. రాముడు క్షత్రియుడిగా వచ్చాడు. ఇలాగ అవతారాలన్నీ కూడా వేరే వేరే రూపాల్లో వచ్చాయి, కానీ కేవలం కృష్ణుడు మాత్రమే స్వయంగా భగవంతుడే అవతరించాడు. ఎందుకంటే అనేకమైనటువంటి లీలలని, మహత్యాలని అక్కడన్నీ కూడా చూపించాడు. అదే రామాయణంలో వస్తే కనుక మరి సీతమ్మ వారి జాడు కనుక్కోవటానికే ఆయన ఆంజనేయుడి యొక్క సహాయం తీసుకోవాల్సి వచ్చింది. మరి సాక్షాత్తు భగవంతుడైనప్పుడు ఆయన మరి ఒక్క నిమిషంలో ఆయన కళ్ళు మూసుకుంటే కనుక తెలిసిపోవాలి. అలాగే వారధి దాటడానికి ఆయన వెంటనే వెళ్ళిపోవచ్చు, కానీ ఇవన్నీ కూడా జరగలేదు. నరుడు ఎలా ఉంటాడో అలాగే ఉన్నాడు. కాబట్టి మిగిలిన అవతారాల్లో లేనటువంటి ప్రత్యేకత కృష్ణుడి అవతారం ఏంటంటే కృష్ణుడు ఆయన స్వయంగా ప్రకటితమైనటువంటి భగవానుడు. కాబట్టి అటువంటి భగవత్ అవతారాన్ని నువ్వు విశేషంగా కీర్తించలేదు కదా, అందువల్ల నువ్వు ఈ రకమైనటువంటి ఇబ్బందిని పడుతున్నావేమో, అంటే ఇంకా ఏదో మిగిలి ఉందనేటటువంటి దానికి ఇబ్బంది పడుతున్నావు. అందువల్ల నువ్వు ఆ భాగవతాన్ని రచించవయ్యా. ఎందుకంటే భాగవతము అనేటటువంటిది కానీ, లేదు ఆ భగవంతుని యొక్క లీలా విశేషములను తెలుసుకోవటం కానీ, వినటం కానీ, మననం చేయటం కానీ, స్మరించడం కానీ, వీటన్నిటి వల్ల చాలా గొప్ప విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. దానికి ఉదాహరణ ఏదో లేదయ్యా, నేనే స్వయంగా దానికి ఉదాహరణ అని చెప్పి నారదుడు తన యొక్క జన్మరహస్యాన్ని చెప్తున్నాడు. అంటే నారదుడు వీళ్ళందరూ కూడా బ్రహ్మగారి యొక్క సృష్టి, బ్రహ్మగారు స్వయంగా సృష్టించినటువంటి వాడు, బ్రహ్మగారి మానస్పుత్రుడు. అయితే ఈయన కూడా ఏం చెప్తున్నారంటే, నారదుడు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, పూర్వజన్మలో నేను ఒక బ్రాహ్మణుని ఇంట్లో నేను ఒక పని చేసేటటువంటి సహాయకుడిగా ఉన్నాను. నేను కూడా అక్కడ పని చేసేటటువంటి వాడిని, నా వయసు చాలా తక్కువ, నేను పనిచేస్తూ ఉన్నాను. ఒకానొక సమయంలో చాతుర్మాస్యం వచ్చింది. చాతుర్మాస్యం వచ్చేసరికి ఆ బ్రాహ్మణుడి ఇంటికి కొంతమంది సన్యాసులు వచ్చారు. చాతుర్మాస్యం అంటే ఒకే ప్రదేశంలో వాళ్ళు 4 నెలలు కూడా ఉంటారు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు రోజు కూడా అక్కడ ఉండటం, వాళ్ళు అనేకమైనటువంటి భగవద్ విషయాలని కూడా చర్చించుకోవడం, మాట్లాడుకోవడం. వాళ్ళకి ఎందుకంటే ఇదే ఈ 4 నెలల పాటు ఇదే ధ్యాస, వారికి వేరే ధ్యాస లేదు. వాళ్ళందరూ అలా చేస్తుంటే నేను రోజు కూడా వాళ్ళకి శుశ్రూషలు చేసేవాడిని. అంటే వాళ్ళకి కావాల్సినటువంటి పూలు ఏర్పాటు చేయడం, వాళ్ళకి కావాల్సినటువంటి పండ్లు ఏర్పాటు చేయడం, వాళ్ళకి ఏది కావాలంటే అవన్నీ కూడా ఏర్పాటు చేసేవాడిని. ఇవన్నీ చేస్తూ నేను వారు వదిలేసినటువంటి ప్రసాదాన్ని నేను భోజనంగా స్వీకరించేటటువంటి వాడిని. వారి భోజనాలు చేసిన తర్వాతే నేను స్వీకరించేవాడిని. ఎందుకంటే వాళ్ళందరూ కూడా సన్యాసులు, దీక్షలో ఉన్నటువంటి వారు, చాతుర్మాస దీక్షలో ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ పెట్టిన తర్వాత మాకు పెట్టేవాళ్ళు. ఆ రకంగా నేను తినేటటువంటి వాడిని. వాళ్ళందరూ కూడా కృష్ణ భగవానుడికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి విషయాలను చర్చిస్తూ ఉండేవాళ్ళు. అవన్నీ విన్నటువంటి నాకు చాలా ఆసక్తి అనేటటువంటిది ఏర్పడి వాళ్ళు ఆ చర్చలన్నీ ఆపేసిన తర్వాత కూడా భగవద్ విషయాలు మాట్లాడుకోవటం మానేసిన తర్వాత కూడా ఒక్కొక్కరిగా కలిసి నేను అనేక విషయాల్ని నేను వాళ్ళని అడుగుతూ ఉండేవాళ్ళని. వాళ్ళందరూ కూడా చెప్పేవాళ్ళు. చెప్తూ వాళ్ళందరూ కూడా వీటికి చాలా ఆసక్తి ఎక్కువగా ఉంది భగవద్విషయాల పట్ల అని చెప్పి నాకు చాలా విషయాల్ని చాలా ఉత్సాహంగా వాళ్ళు కూడా తెలియజేశారు. నేను కూడా తెలుసుకున్నాను. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత వాళ్ళు చెప్పినటువంటి విషయాల ద్వారా కానీ, మిగిలినటువంటి వాటి ద్వారా కానీ నాకు అర్థమైంది ఒకటే, అర్ధకామాలతో చేసేటటువంటి కర్మలు ఏవైనా సరే సంసార బంధాన్ని ఏర్పరుస్తాయి. అంటే మనం ఏదైనా సరే కోరిక, అంటే ఆ కోరిక వలన మనకి అర్థము కానీ, అంటే దానివల్ల మనకి ఏదైనా సంపదలు రావాలనో, లేదంటే మన కుటుంబం సౌఖ్యంగా ఉండాలనో, ఏదైనా సరే అలా కోరుకునేటటువంటిది ఏదైనా సరే దాని వలన సంసార బంధమే ఏర్పడుతుంది. దానివల్ల మనం ఇంకో జన్మలో నాకు ఈ జన్మలో బాగా డబ్బులు కావాలి అని చెప్పి తప్పించి భక్తితో దేవుణ్ణి పూజించి తెచ్చిపోతే ఇంతకంటే కాస్త డబ్బున్న కుటుంబంలో పుట్టగలుగుతా, కానీ ఈ లోకాన్ని వదిలి వెళ్ళటం అనేటటువంటిది సాధ్యం కాదు. ఎందుకంటే నేను కోరుకున్నది కాబట్టి అదే లభిస్తుంది. కానీ ఎవడైతే ఆ పరమాత్మే కర్త, నేను చేసేటటువంటి పనులన్నిటికీ కూడా ఆయనే కర్త, నేను ఆయనే భోక్త, అంటే కర్త ఆయనే, భోక్త ఆయనే, నా చేత పనులు చేయించేది ఆయనే, చేయించినటువంటి యొక్క పనుల యొక్క ఫలితాన్ని తీసుకునేది ఆయనే. నేను కేవలం ఒక ఇన్స్ట్రుమెంట్, నేను ఒక పరికరం, చెప్పింది చేయటానికి నాకు కాళ్ళు చేతులు ఇవన్నీ ఇచ్చాడు, దీంతో నేను చేస్తా అంతే.
చేసిన దాంతో నాకు సంబంధం లేదు, పూజ చేస్తున్నా నాకు సంబంధం లేదు, యజ్ఞం చేస్తే నాకు సంబంధం లేదు, ఏది నాకు సంబంధం లేదు అని ఎవడైతే అనుకుంటాడో వాడు మాత్రం ఆయన్ని చేరుకోగలుగుతాడు అని చెప్పి తెలుసుకోవడం జరిగిందయ్యా. ఇలా నేను ఈ జ్ఞానాన్ని సముపార్జించిన తర్వాత, ఈ విషయాన్ని నేను అర్థం చేసుకున్న తర్వాత ఇంతలో వాళ్ళందరూ కూడా చాతుర్మాస్యం పూర్తయింది, వెళ్ళిపోయారు. నా తల్లి పాము కాటు వల్ల మరణించింది. ఈ వార్త తెలిసింది. వెంటనే ఇంటికి వెళ్ళాను. అప్పటిదాకా నేను నా తల్లే, నా తండ్రి లేడు. కాబట్టి ఎప్పుడైతే తల్లి కూడా వెళ్ళిపోయిందో నాకు ఒక రకమైనటువంటి వైరాగ్యం ఆవరించింది. ఎందుకు ఇంకా ఆ జ్ఞానముల గురించి తెలుసుకున్నాను కొంచెం, ఇప్పుడు ఈ వైరాగ్యం కూడా వచ్చింది. దాంతో నేను వెళ్ళిపోయి ఒక అరణ్య ప్రాంతంలో ఒక రావు చెట్టు కింద కూర్చున్నాను. మహాత్ముల యొక్క జ్ఞానబోధలన్నింటినీ కూడా మననం చేసుకున్నాను. చేసుకుని ఆ శ్రీహరిని ధ్యానిస్తూ కూర్చున్నాం. ఆ శ్రీహరి దర్శనం నాకు అయింది. అయిన తర్వాత నేను ఆయన ఏం కావాలని అడిగాడు. ఎల్లప్పటికీ నీ ఎందు చదవనటువంటి భక్తి విశ్వాసం నాకు కావాలని అడిగాను. ఆయన అన్నాడు, ఈ జన్మలో ఇది సాధ్యం కాదు, వచ్చే జన్మలో నాకు చాలా సామీప్యంలో ఉంటావు అని చెప్పి నన్ను అనుగ్రహించాడు. ఆ రకంగా నేను బ్రహ్మమానసపుత్రుడిగా జన్మించి ఆయనకి చాలా చేరువయ్యానయ్యా అని చెప్పి సాక్షాత్తు నారద మహర్షి వ్యాస భగవానుడికి చెప్పి, కాబట్టి నువ్వు భక్తితోటి ఆ శ్రీకృష్ణుని యొక్క లీలాగుణ వైభవాలన్నింటినీ కూడా చక్కగా కీర్తిస్తే కనుక నువ్వు శాంతిని పొందుతావు. నువ్వు శాంతిని పొందడం కాదయ్యా, అది చదివినటువంటి వాళ్ళు వినటువంటి వాళ్ళు కూడా శాంతిని పొందుతారు. కాబట్టి అటువంటి ప్రయత్నాన్ని చెయ్యి అని చెప్పి చెప్పాడు. అప్పుడు ఈయన ఈ గ్రంథాన్ని రాయటానికి ఉపక్రమించాడు. భాగవత గ్రంథాన్ని రాయడానికి ఆయన ఉపక్రమించాడు. మహాభారత యుద్ధం ముగిసింది, అయిపోయింది. కౌరవులందరూ కూడా మరణించారు. చిట్ట చివరిగా మిగిలినటువంటి వాడు దుర్యోధనుడు. ఉన్నటువంటి వీరుల్లో, అంటే మిగిలినటువంటి వాళ్ళు కృపుడు వీళ్ళు ఉన్నారు, వాళ్ళు కాకుండా కౌరవ వీరుల్లో ఉన్నటువంటి వాడు యూజుల్లో దుర్యోధనుడు ఒకడు. ఆయన కూడా బయటికి తీసుకొచ్చారు. బయటికి తీసుకొచ్చిన తర్వాత అర్జునుడు ఆయన తొడలు పగలగొట్టాడు. తొడలు విరిగిపోయి ప్రాణోత్క్రమణకి మధ్యలో ఉన్నటువంటి స్థితిలో ఉన్నాడు. ప్రాణాలు పోలేదు కానీ తొడలన్నీ విరిగిపోయినాయి. భయంకరమైనటువంటి రక్తపాతం, ఎలాగో చచ్చిపోతాడు ఇంకాసేపు ఎప్పుడో. అంటే మరీ గుండె మీద చేసి హార్ట్ బీటింగ్ ఆపేయలేదు కానీ చంపినంత పని చేసి వదిలేశారు. అలా కొట్టుబిట్టి ఆడుతున్నాడు చేసినటువంటి పాపాలకి. ఆ సమయంలో అశ్వత్థామ మొదలైనటువంటి వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళారు. అశ్వత్థామ, కృపుడు వీళ్ళందరూ కూడా ఆయన దగ్గరికి వెళ్ళారు. దుర్యోధనుడిని ఓదారుస్తారు. ఓదార్చిన తర్వాత అప్పుడు ఈ అశ్వత్థామ భీకరమైనటువంటి ప్రతిజ్ఞ చేస్తాడు. నిన్ను ఈ రకంగా, ఎందుకంటే తొడల కింద కొట్టడం అనేటటువంటిది ఆ రోజుల్లో యుద్ధంలో అది అతిక్రమణ. కాబట్టి అలా చేశాడు. కాబట్టి నేను తప్పకుండా ఆ పాండవులందరినీ కూడా సంహరిస్తాను అని చెప్పి ఈయన భీకరమైనటువంటి ప్రతిజ్ఞ చేశాడు. కానీ పాండవుని సంహరించడం ఈయనకి చేత వల్ల, ఈయన వల్ల అయ్యే పని కాదు. అందుకని ఈయన పాండవ కుమారుల్ని, ఉప పాండవుల్ని చంపాడు. చంపిన తర్వాత ద్రౌపదీదేవి చాలా బాధపడుతుంటే అర్జునుడు ఓదారుస్తూ, ఎలా అయినా సరే అశ్వత్థామని తీసుకొచ్చి నీ ముందర ఇక్కడ పడేస్తాను, వాడిని చంపి మన ప్రతీకారం తీర్చుకుందాం అని చెప్పి ఈయన అనుకుని ఈయన బయలుదేరాడు. బయలుదేరిన తర్వాత ఎప్పుడైతే అర్జునుడు వస్తున్నాడు అని చెప్పి తెలుసుకున్నాడో వెంటనే ఆయన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ బ్రహ్మాస్త్రం అనేటటువంటిది భయంకరమైనటువంటి ప్రచండమైనటువంటి తేజస్తో వస్తుంది. సాధారణంగా ఏంటంటే బ్రహ్మాస్త్రం అనేటటువంటిది సాధారణంగా ప్రయోగించదు ఆ అస్త్రాన్ని. అందుకే పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అంటారు. ఎందుకంటే రాముడు కోపంలో అక్కడ ఉన్నటువంటి ఒక పక్షి మీద ఒక చిన్న గడిపరకం తీసి దాన్ని మంత్రించి వేశాడట. అస్త్రానికి ఏంటంటే వాళ్ళు అస్త్రం వేయాలంటే వాళ్ళు ఏమో బాణం పట్టుకొని దాన్ని పట్టుకుని ఇలా గురి చూసి ఏం కొట్టక్కర్లా. అస్త్రం అంటే అదొక మిసైల్, ఈ రోజుల్లో ఉండేటటువంటి మిసైల్. దాన్ని ఇక్కడ నొక్కితే అక్కడ వెళ్ళిపోతుంది అంతే. కాబట్టి అలాగే ఈయన ఆ బ్రహ్మాస్త్రాన్ని ఆయన ప్రయోగించాడు. విజ్ఞులు ఏంటంటే ప్రయోగించరు, వాళ్ళకి తెలుసు కానీ వాటన్నిటిని ఉపయోగించరు. ఎప్పుడు ఏది ఉపయోగించాలో అప్పుడే ఉపయోగిస్తారు. ఉదాహరణకి అర్జునుడి దగ్గర పాశుపతాస్త్రం ఉంది, కానీ మహాశివభక్తుడు అయినటువంటి సైన్యుడు చంపడానికి ఉపయోగించాడు. అది కూడా అప్పటికప్పుడే. మళ్ళీ తర్వాత ఎప్పుడు పాశుపతాస్త్రాన్ని వేయాలి, ఎందుకంటే దానివల్ల చాలామంది మరణిస్తారు. వాడు ఒక్కడే కాదు, అనేక మంది మరణిస్తారు. కాబట్టి అవి ఉపయోగించరు వాళ్ళు. అది అర్జునుడికి ఉన్నటువంటి విజ్ఞత, అందుకే అన్నీ నేర్పాడు. వీడికి ఇది లేదు, అశ్వత్థామకి అది లేదు. అందుకనే అశ్వత్థామకి అన్ని అస్త్రాలు వాళ్ళ నాన్నే నేర్పల. అతనికి ఏంటంటే ప్రయోగించడమే తెలుసు కానీ ఉపసంహారం కూడా తెలియదు. ఇప్పుడు మనకి ఏదైనా తెలిస్తే కనుక దాన్ని ఎలా చేయకూడదో కూడా తెలియాలి. అది పూర్తిగా తెలియటం. అన్నం ఇలా వండాలి అంటే నీళ్లు పోసి ఇన్ని గంటలు ఇంతసేపు ఉడకబెట్టాలి అని తెలిసినప్పుడు నీళ్లు పోయకపోతే ఎందుకు ఉడకదో కూడా తెలియాలి. అది తెలియకుండా ఏదో ఫార్ములా చేసుకుంటూ వెళ్తే కనుక ఆ వంట ఎప్పుడూ రుచిగా ఉండదు, ఆ కూర రుచిగా ఉండదు.
అందుకని తెలిసినటువంటి వాళ్ళు చేస్తే కనుక ఏదైనా రుచిగా ఉంటుంది. అలాగే వీడికి ఈయనకి సంహారం ఉపసంహారం ఉండదు తెలుసు, ఆయనకి తెలియదు. ఆయన ప్రయోగించేశాడు, అర్జునుడు వస్తున్నాడని చెప్పి వెంటనే ఇది ఏమిటి అని చెప్పి కృష్ణుడు అన్నాడు, నువ్వు కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించు, ఎందుకంటే బ్రహ్మాస్త్రాన్ని అపగలిగినటువంటిది ఏదీ లేదని చెప్పాడు. సరే ఈయన కూడా బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు. ఈ రెండు కూడా ఒకదాన్ని ఒకటి ఢీకొని లోక ప్రళయం భీభత్సం మొదలవుతుంది. కానీ దాన్ని ఉపసంహరించాడు శ్రీకృష్ణ భగవానుడు. దాన్ని ఉపసంహరించేసి దాన్ని అంతటితో ఆపేశాడు. కాబట్టి ఈ రెండు బ్రహ్మాస్త్రాలు కూడా అంటే ఈయన చేత చెప్పాడు ఉపసంహరించు దాన్ని అన్నీ. ఈయన ఏం చేశాడంటే ఈయనకి మంత్రం తెలుసు, దాన్ని ఉపసంహరించుకునేటటువంటి ఇది విధి ఈయనకి తెలుసు. కాబట్టి ఈయన ఉన్నటువంటి రెండు బ్రహ్మాస్త్రాలను కూడా వెంటనే ఉపసంహరించేశాడు. ఆ రకంగా రెండు బ్రహ్మాస్త్రాలు కూడా నిర్జీవం అయిపోయినాయి, అవి పనిచేయలేదు. అప్పుడు మళ్ళీ అశ్వత్థామని పట్టుకొచ్చిన తర్వాత ద్రౌపది వదిలేసింది. ఎందుకంటే వాడు బ్రాహ్మణ పుత్రుడు, అందులో సాక్షాత్తు నీ గురువుగారి కుమారుడు, అంటే వీడు గురువు లాంటి వాడే ఒక రకంగా. వాడికి సిగ్గు లేకపోవచ్చు, వాడికి బుద్ధి లేకపోవచ్చు, కానీ వాడిని కనుక చంపితే కనుక నీకు ఇప్పుడు బ్రహ్మహత్యా పాత్రం పెట్టుకుంటుంది బ్రాహ్మణుడు చంపితే. అందుకని వాడిని చంపద్దు, వాడిని వదిలేసేయి అని చెప్పి వదిలేశారు. వదిలేస్తే అప్పుడు వీళ్ళు వాడిని వదిలేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు. అయితే మనం ఈ భాగవతం చెప్పుకునేటప్పుడు ఏంటంటే కొన్ని పోతన పద్యాలు అద్భుతంగా ఉంటాయి. కాబట్టి ఆ పద్యాలని కొంచెమైనా మనం చెప్పుకోకపోతే కనుక ఆ భాగవతంలో రుచి ఉండదు, ఏదో వంటలో ఉప్పు లేనట్టు ఉంటుంది. ఇక్కడ అప్పుడు వదిలేయమని చెప్పి వెళ్ళిపోతుంటే భీముడు అన్నట్ట, అవ్యుడు కాడు వీడు శిశుహంత దురాత్మకుడు ఆకతాయి, హంతవ్యుడు బ్రహ్మబంధుడగు తప్పదు నిక్కము బ్రహ్మణో నహంతవ్య యటంచు వేద విహితంబగుగావన ధర్మ దృష్టి కర్తవ్యము వీని గాచుట యథాస్థితి చూడము పాండవోత్తమ అన్నట్ట. అంటే వీడు బ్రాహ్మణుడు చంపరాని వాడు అయినా కూడా శిశుహంతకుడు, ఆతతాయి అంటే మన ఆకతాయి అనేటటువంటి పదాన్ని, అంటే ఏం చేస్తున్నామో తెలియకుండా చేసేటటువంటి పనులని ఆకతాయి పనులు అంటారు. పిల్లలు ఉంటారు, వాడికి ఏం తెలియదు, ఆ పైకి ఎక్కేసి అదేదో లాగాలనుకుంటాడు, వాడే పడతాడు, వాడు చెయ్యాలి పట్టుకుంటాడు, వాడు ఏం చేస్తున్నాడో వాడికి తెలియదు. అటువంటి ఆకతాయి అంటే వీడు చేసేటటువంటి వల్ల వచ్చేటటువంటి దుష్పరిణామాలు అవి చూడకుండా చేసేటటువంటి వెధవ. కాబట్టి వీడిని చంపదగిన వాడు కాదు బ్రాహ్మణుడు, ఇవన్నీ మీరు చెప్తున్నారు. ఇవన్నీ ఉన్నా కూడా నువ్వు చాలా గొప్పవాడివి కదా, ధర్మాన్ని అధర్మాన్ని నిర్ణయించేవాడు. కాబట్టి అదేదో నిర్ణయించి కర్తవ్యం తీసుకో, అంతేగాని ఇలా వదిలిపెట్టాలని నేను మాత్రం ఒప్పుకోను. ఎందుకంటే ఒక గుద్ది అంటే చచ్చిపోకుంటాడు వాడు. అంటే అప్పుడు కృష్ణుడు అన్నట్ట, సరే ధర్మాన్ని అనుసరించి వీడిని ఏం చేయాలో అది చేయని చెప్పి అర్జునుడు చెప్పాడు. అర్జునుడు కొంచెం ఆలోచన కలిగినటువంటి, సరే వాడి యొక్క మణిని పీకేశారు, వాడి శిరోమండనం చేశారు. ఎందుకంటే శిరోమండనం చేయడం అనేటువంటిది గొప్ప అవమానకరమైనటువంటి విషయం. అక్కడి నుంచి వాడిని శాపాలు ఇవన్నీ సరిగా ఆ తర్వాత వెళ్ళిపోయాడు. ఇలా వెళ్ళిపోయిన తర్వాత సరే ఈ అశ్వత్థామ కూడా వెళ్ళిపోయాడు. మిగిలినటువంటి కురుపుడు వీళ్ళెవరు కూడా యుద్ధం చేసేటటువంటి స్థితులు లేరు. మొత్తం రాజ్యం అంతా కూడా వీళ్ళకి వచ్చేసింది. రాజ్యం వచ్చిన తర్వాత వీళ్ళకి పట్టాభిషేకం అయిపోయింది. యుధిష్ఠిరుడు పరిపాలించడానికి సిద్ధపడ్డాడు. అలాంటి సమయంలో ఈయన చాలా విచారణ మొదలుపెట్టాడు. ఎందుకంటే 18 అక్షోహిణుల సైన్యం మొత్తం కూడా వెళ్ళిపోయింది. 18 రోజుల్లోనే వెళ్ళిపోయింది. అందరూ తెచ్చిపోయారు, ఎవరు మిగల. ఏమి యుద్ధం ఇది, ఏమి రాజ్యం ఇది, వీళ్ళ కోసమా ఇన్నాళ్ళు యుద్ధం చేసింది, మొత్తం రక్తపాతమే కదా చేసింది, ఏం కూడబెట్టుకున్నాం. మనకు ఇంకో మాట కూడా చెప్తారు, ఈ పాండవులు రాజ్యాన్ని సంపాదించి తద్దినాలు పెట్టడానికి సరిపోయింది వాళ్ళకి ఉన్న డబ్బులన్నీ. ఎందుకంటే 100 మంది సోదరులు వీళ్ళు కౌరవులు, మరి సోదరులకి తద్దినం పెట్టాలిగా, వీళ్ళే పెట్టాలి. ఎందుకంటే ఆయనే గుడ్డివాడు, ఆయన పెట్టలేడు, ఎవరు తన పెద్దండ్రి, కాబట్టి వీళ్ళే పెట్టాలి. ఎంతోమందిని చంపేశారు. కాబట్టి వీళ్ళ తద్దినాలు పెట్టడానికే సరిపోయింది వీళ్ళ సంపాదన అంతా కూడా అని మనకి చెప్తూ ఉంటారు, అంటే మాట వరుసకి. అలాగే ఈయన విపరీతమైనటువంటి వైరాగ్యంలోకి వెళ్ళిపెట్టారు ధర్మరాజు గారు. ఎందుకు ఈ రాజ్యం, ఏం సాధించాం, ఇంతమందిని చంపేసి మనం సాధించింది ఏంటి? ఇప్పుడు ఎవడు లేడు అక్కడ. మిగిలిన వాళ్ళు ఏంటంటే ఆడవాళ్ళు వీళ్ళే మిగిలారు, కానీ ముఖ్యమైనటువంటి రాజులందరూ వెళ్ళిపోయారు, గొప్ప వాళ్ళందరూ వెళ్ళిపోయారు, అందరూ చచ్చిపోయారు, ఎవరూ మిగలలేదు. సో ఏదో శ్మశానం మధ్యలో కాపురంలాగా ఏమిటి ఇది అని చెప్పి నిర్వేదం వస్తే అప్పుడు ఈయన అన్నట్ట, ఇది జరగవలసిందయ్యా, అందువల్లనే జరిగింది. సరే
ఇప్పుడు నువ్వు ఇటువంటి వైరాగ్యంలో ఉన్నావు కాబట్టి నీ వైరాగ్యాన్ని పోగొట్టుకున్నటువంటి వాడు ఒక్కడే. ఆయన అంపశయ్య మీద పడుకుని ఉన్నాడు, ఖాళీగా ఉన్నాడు, వెళ్ళు, ఆయన నీతో మాట్లాడతాడని చెప్పి వీళ్ళందరినీ పట్టుకుని ఆ భీష్ముడి దగ్గరికి తీసుకెళ్ళాడు. భీష్ముడి దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత ఆ భీష్ముడు అంపశయ్య మీద పడున్నాడు. ఉత్తరాయణం కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు, ఆయన ప్రాణాలు వదిలిపెట్టలేదు. అప్పుడు ఈ ధర్మరాజు గారు ఏడుస్తూ, నీ దుస్థితికి నీ మనవనమైనటువంటి మేమే కదా కారణం. వాళ్ళు ఏదో ఎదవలే అనుకో, నేను మాత్రం అంతకంటే ఎదవలాగా నేను మాత్రం ఎందుకు పట్టబట్టాలి ఈ రాజ్యం కోసం? వదిలేస్తే పోయేది కదా. మేమందరం కలిసి ఇలా చేయటం వల్ల పోయిన వాళ్ళు పోయారు, నీలాంటి వాళ్ళు మమ్మల్ని అందరినీ కూడా పెంచి పెద్ద చేసినటువంటి నీలాంటి వాళ్ళందరూ ఈరోజు భయంకరమైనటువంటి దుస్థితిలో ఇలా అంపశయ్య మీద, అంపశయ్య అంటే మనకి చూడటానికి ఏదో బాగుంటుంది అంటారు కానీ భయంకరమైనటువంటి ముళ్ళ మీద కట్టినటువంటిది. ఏం బాగుంటుంది? ఇటు దొరలేడు, అటు దొరలేడు, ఒళ్ళంతా బాణాలు గుచ్చి. కాబట్టి నేను చేసినటువంటి ఘోర పాపానికి నిష్కృతి ఏమైనా ఉందయ్యా, కాబట్టి నన్ను క్షమించగలవా తాత అని చెప్పి అడిగేట. అడిగితే అప్పుడు భీష్ముడు అన్నట్ట, నా చావుకి నువ్వు కారణం అని చెప్పి నువ్వు అనుకోకయ్యా, నా చావుకి ఎవరూ కారణం కాదు, నా చావుకి నేనే కారణం. ఎందుకంటే నేను చేసినటువంటి అధమం వల్లే నాకు ఇటువంటి మరణం వస్తోంది. కాబట్టి ఎవరికైనా సరే ఎవరి కర్మ వారిదే, అంతేగాని ఇంకోరి కర్మ ఇంకోరి మీద పనిచేయదు. కాబట్టి నువ్వు నీ వల్ల నేనేం చావలేదు, నీ తమ్ముడి వల్ల అంతకంటే చావలేదు. మేము అధర్మాన్ని ఆశ్రయించున్నాం, ఎందుకంటే కౌరవులతో ఉండటమే అధర్మం, అందువల్లే జరిగింది. నిజంగా నీ వల్ల నాకు బంధముక్తి కలిగింది. ఎందుకంటే లేకపోతే నాకు ఇచ్చా మరణం, నేను చాలా కాలం పాటు ఈ భూమి మీద పడి ఉండాలని చెప్పి నాకు శాపం. అందువల్ల ఇన్ని సంవత్సరాలు పడి ఉన్నా, లేదంటే నాతో పుట్టిన వాళ్ళందరూ టపటప వెళ్ళిపోయారు, నేను ఒక్కడే మిగిలి ఉన్నా. కాబట్టి నాకు బంధవిముక్తి కలిగింది నీ వల్ల. అయినా నేను నా తల్లికో మాట ఇచ్చాను, కురు సామ్రాజ్యాన్ని సుస్థిరంగా నేను నిలబెడతాను, కాపాడుతానని చెప్పి నా తల్లికి మాట ఇచ్చాను. అందువల్లే ఆ తర్వాత నేను మిగిలినటువంటి వాళ్ళందరినీ రాజులు చూస్తూ వచ్చాను, నేను రాజును కాపోయినా. కాబట్టి ఆ మాటను నేను నెరవేర్చుకున్నాను నీ వల్ల. ఎందుకంటే ఇప్పుడు నువ్వు సుస్థిరంగా పరిపాలిస్తావయ్యా, నీలాంటి వాడు రాజ్యాన్ని పరిపాలించడం అంటే ప్రజలు అదృష్టవంతులు, కాబట్టి నువ్వు ధర్మబద్ధంగా పాలించు అని చెప్పిన తర్వాత వెంటనే కృష్ణుడు అంట, నువ్వు చెప్పింది జరుగుతుంది కానీ వీడికి రాజ్య అనుభవం లేదు, పాడు లేదు, ఏమీ లేదు, కాబట్టి అవన్నీ కూడా నువ్వే చెప్పాలి. నువ్వు మహానుభావుడివి. ఎందుకంటే భీష్ముడికి తెలియనటువంటి జ్ఞానం ఏమీ లేదు, కాబట్టి అన్నీ తెలిసినటువంటి వాడు కాబట్టి నువ్వే ఎలా చెయ్యాలి, రాజ్యాన్ని ఎలా పరిపాలించాలి, రాజుకు ఉండవలసినటువంటి ధర్మాలేంటి, మిగిలినటువంటి విషయాలన్నీ కూడా నువ్వు చెప్పవయ్యా. ఆ జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి అర్హత ఉన్నటువంటి వాడివి నువ్వే, నాకు కూడా లేదు. అంటే కృష్ణుడు చెప్తున్నాడు, నువ్వు అక్కడివే దానికి అర్హుడు, కాబట్టి నువ్వు ఆయనకి అటువంటి జ్ఞానాన్ని ఇవ్వమంటే 54 రోజుల్లో జ్ఞానబోధ చేశాట. అంటే భీష్ముడు అక్కడి నుంచి ఇంకా 54 రోజులు అలాగే ఉన్నాడు, జ్ఞానబోధ అంతా చేశాట. ఆ జ్ఞానబోధ అంతా ముగిసింది, రాజధర్మాలు ఇవన్నీ కూడా చెప్పాడు. సరే, ఇలా మొత్తం నేర్చుకున్న తర్వాత ఈయన ఇంకా రాజ్యాన్ని పరిపాలించడం మొదలుపెట్టాడు. ఆ నిర్వేదం నుంచి బయటకు వచ్చాడు, రాజ్యాన్ని పరిపాలించడం మొదలుపెట్టాడు. భీష్ముడు వెళ్ళిపోయాడు, ఆయన ఉత్తర క్రియలు జరిపించాడు, అంతా కూడా పూర్తయిపోయింది. ఇప్పుడు అశ్వత్థామ చంపాలనుకున్న వాళ్ళని చంపాలని ప్రయత్నం చేశాడు, కొంతమందిని చంపేశాడు. కానీ ఇన్ని చంపినా కూడా ఉత్తరాగర్భంలో ఉన్నటువంటి వాడి గురించి తెలుసుకున్నాడు. ఆ ఉత్తరాగర్భం అలాగే ఉంది, అది నాశనం కాలేదని తెలుసుకుని ఆయన అక్కడికి మళ్ళీ ఒక అస్త్రాన్ని ప్రయోగించాడు. అపాండవం అయిపోవాలి అని చెప్పి మరొక అస్త్రాన్ని ప్రయోగించాడు. సరే, దాన్ని మళ్ళీ శ్రీకృష్ణుడు దాని నుంచి రక్షించాడు. రక్షించిన తర్వాత ఆవిడ 10 నెలల తర్వాత ఆవిడ ఒక పండంటి మగబిడ్డని కలుగుతాడు. ఆ పిల్లవాడు ఎలా ఉన్నాడంటే మెరుపు తీగ వంటి శరీరము, వాడు సహజంగానే చక్కగా మణిమయ కుండలాలతోటి పుట్టేట ఆ పిల్లవాడు. అలాగే చాలా చక్కగా అందంగా చక్కని కాంతులుచున్నటువంటి ఆ పిల్లవాడు విష్ణువు చేత రక్షింపబడ్డాడు. ఎందుకంటే విష్ణువే కదా కాపాడింది అస్త్రంతో. కాబట్టి అతనికి విష్ణురాతుడు అనేటటువంటి పేరు పెట్టారు. అంటే తర్వాత పరీక్షిత్తు అనేటటువంటి పేరు కూడా ఆయనకు ఉంది, కానీ ఆయనకి విష్ణురాతుడు అనేటటువంటి పేరు పెట్టారు. విష్ణురాతుడు అనేటటువంటి పేరు పెట్టి ఆ పిల్లవాడిని పెంచుతున్నారు. ఆయన యొక్క జాతకాన్ని గురించి అడిగారట. అడిగితే కనుక వెంటనే చెప్పారట, వీడు చాలా గొప్ప పరాక్రమశాలి,
అలాగే ధర్మ పరిపాలన చేస్తాడు, ప్రజారంజకంగా పరిపాలిస్తాడు, చాలా గొప్ప పరాక్రమాలు ఉన్నటువంటి వాడు. మీరు ఈ భూమిని అంతటిని కూడా మీరు ఎలా పరిపాలిస్తారో అలాగే వాడు కూడా పరిపాలిస్తాడు, దానిలో ఎటువంటి డౌట్ లేదు. కానీ బ్రాహ్మణ శాపవశాన మరణిస్తాడు. అది ఈ పిల్లవాడి జాతకం అని చెప్పాడు. సరే, ఇంకా ఇది ఈ పిల్లవాడు పుట్టాడు, వీడికి జాతక కర్మ అయిపోయింది. కృష్ణుడు ఈ ధర్మరాజు గారిని సింహాసనం మీద కూర్చోబెట్టిన తర్వాత చేయవలసినటువంటి పనులు చేసిన తర్వాత ఈయన బయలుదేరి ఈయన దారికి ఈయన ద్వారకా నగరానికి ఈయన వెళ్ళిపోయాడు. వీళ్ళందరూ కూడా చాలా గొడవ చేశారు, అక్కడే ఉండమని. లేదు, నేను వెళ్ళిపోవాలని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. అంతకుముందు జరిగింది ఏంటంటే, ఎప్పుడైతే శ్రీకృష్ణుడు రాయబారానికి వచ్చాడు, రాయబారానికి వచ్చినప్పుడు దుర్యోధనుడు ఒప్పుకోలేదు. దుర్యోధనుడు ఒప్పుకోకపోవడం వల్ల ధృతరాష్ట్రుడు కూడా ఎటు తేల్చలేదు. కేవలం రాయబారం విఫలం అవటమే కాకుండా కృష్ణుడు బంధించమని చెప్పి దుర్యోధనుడు ఇది చేస్తాడు. ఆ బంధించడానికి ముందు విదురుడు, అక్కడ ఉన్నటువంటి విదురుడు చెప్పాడు. విదురుడు ఈయన కూడా ఒక శాపవశాన పుట్టినటువంటి వాడు. వాళ్ళందరూ కూడా శాపవశానే పుట్టినటువంటి వాళ్ళు, ధృతరాష్ట్రుడు కానీ పాండురాజు కానీ వీళ్ళందరూ కూడా. అలాగే విదురుడు కూడా సాక్షాత్తు యమధర్మరాజు గారు. యముడు మాండవ్యముని యొక్క శాప కారణంగా యముడే విదురుడి రూపంలో ఈ భూమి మీద అవతరించవలసి వచ్చి విదురుడిగా అక్కడ ఉన్నాడు. ఆయన దాసీపుత్రుడిగా జన్మించాడు. మన కథ ప్రకారం అయితే దాసీపుత్రుడిగా జన్మించాడు, కానీ సాక్షాత్తు ఆ యముని యొక్క అవతారం. అందుకే ధర్మమూర్తి ఆయన అక్కడ ఉన్నా కూడా, వాళ్ళతో కౌరవులతో ఉన్నా కూడా ఏ రోజు అధర్మానికి ఆయన ఎప్పుడూ కూడా వెళ్ళలేదు. శ్రీకృష్ణుడిని స్వయం భగవానుడు అని చెప్పి ఒప్పుకున్నటువంటి వాళ్ళలో విదురుడు, భీష్ముడు, ద్రోణాచార్యుడు వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఆయన కనిపిస్తే సాగిలపడి నమస్కారం చేయగలిగిన వాళ్ళందరూ కూడా. దుర్యోధనుడు వాళ్ళందరికీ కూడా బావ, లేదంటే ఎవడో తెలిసినవాడు, ద్వారకలో ఉండేవాడు, యాదవుడు, గొర్రెల కాపరి, పశువుల కాపరి, వాళ్ళ లెక్కలో ఇది. కానీ వీళ్ళకి మాత్రం సాక్షాత్తు భగవంతుడే. సరే, అటువంటి విదురుడు ఎంతో నచ్చజెప్పాడు, నువ్వు నాశనం అయిపోతావు, ఎందుకంటే మిగిలినవన్నీ అనవసరం. అర్జునుడు గొప్పవాడా, పాశుపతాస్త్రం ఉంది, అయ్యాస్త్రం ఉంది, ఏం లేదు, భీముడు ఎంత గొప్పవాడు, ఇవన్నీ అనవసరం. కృష్ణుడు ఎటు పక్కన ఉన్నాడో అటే. ఎందుకంటే ఇటు కృష్ణుడు ఉంటే అటు ధర్మం ఉంటుంది. నువ్వు వదిలేసావు కృష్ణుడు అంటే అటు ధర్మం ఉంది, కాబట్టి నువ్వు నాశనం అయిపోతావు, వద్దు అని చెప్పాడు. వినలేదు. వెనక చాలా నిందించారు. ఎలా అయితే విభీషణుడు రావణాసురుడి దగ్గర నుంచి వచ్చేసాడు, ఈయన కూడా అస్త్రశస్త్రాలన్నీ కూడా ధృతరాష్ట్రుడి యొక్క పాదాల దగ్గర పెట్టేసి, నేను ఇక్కడ ఉండటం నాకు ఇష్టం లేదు, నేను బయలుదేరి వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఆయన తీర్థయాత్రకు వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయినటువంటి వాడు తిరిగి వచ్చేసరికి మొత్తం 18 రోజులు మొత్తం ఈయన కొన్ని సంవత్సరాలు వెళ్ళాడు. వచ్చేసరికి అంతా అయిపోయిన తర్వాత ఈయన వచ్చేసరికి ఏముంది, ధర్మరాజు గారు పరిపాలన చేస్తున్నారు. 100 కౌరవులు చచ్చిపోయారు, ఎవరిని చూడలేదు ఈయన. సరే, ఈయన అనుకున్నదే, ఈయన జరుగుతుందని ఏదైతే అనుకున్నాడో అదే జరిగింది. అందుకని ఈయన దాని గురించి పెద్ద బాధపడలేదు, ఏడ్చి శోకాలు పెట్టలేదు. అయితే ఈయన అన్నగారిని చూసి బాధపడ్డాట. అన్నగారు ఎవరు? ధృతరాష్ట్రుడు. ఎందుకంటే ఈయనకి రోజు భోజనం అదంతా కూడా ఎవరు పెట్టాలి? ఇప్పుడు ధర్మరాజు పెట్టాలి, ఎందుకంటే ధర్మరాజు కాబట్టి. పెడుతుంటే ఈ భీముడు వచ్చి అనేవట, ధర్మరాజు గారు భక్తి శ్రద్ధలు కలిగినటువంటి వాడే, మిగిలిన ఎవరు మాట్లాడు, భీముడే ఆవేశపడు. భీముడు అనేవట, ఇంకా పెండం పెట్టలేదో వాళ్ళకి పెండం పెట్టండి. కాబట్టి ఇదంతా చూసినటువంటి విదురుడు చాలా బాధపడి ఆయన దగ్గరికి వెళ్ళేట. ఇది ఒక వయసులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సిన, ఎప్పుడు మన్నం చేసుకోవాల్సిన పద్యమే. పుట్టందడు పెద్దవాడవు, మహాభోగంబులా లేవు, నీ పట్టెల్లని చెడిపోయే, దుస్సహ జరాభారమ్ముపై గప్ప నీ చుట్టాలెల్లరూ పోయిరాలు మగలు, శోకంబునన్ మగ్నులై కట్ట దాయల పంచనుండ తగవే కౌరవ్య వంశాగ్రణి. ఆయన అన్నట్ట, ఏమయ్యా నీ చూస్తే కళ్ళు కనపడవు, వయసు చూస్తేనేమో బోళ్ళంత వచ్చింది, అవయవాలు ఒక్కటి అన్ని అవయవాలు అన్నీ కూడా పట్టు తప్పిపోయినాయి. ఏదైనా పట్టుకుందామంటే చేతులు పట్టుకోలేవు, నడుద్దామంటే కాళ్ళు నిలకడగా ఉండవు. చుట్టాలు వచ్చిపోయేవాళ్ళు ఎవడన్నా అంటే ఎవ్వడు లేడు, అందరూ తపాకట్టేశారు, ఎవ్వడు లేడు. నీ రాజ్యం పోయింది, ధనం పోయింది,
కుమారులు పోయారు. ఇక్కడ కూర్చుని నిరంతరం ఏడవడం తప్పితే నువ్వు చేసే పని ఏమైనా ఉందా? ఇంకా ఇక్కడ పడి ఏడవడానికి ఏముంది నీకు? ఇంకా ఎన్నాళ్ళు బతుకుతావు అనుకుంటున్నావు? నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అంటే ఇక్కడ కూర్చుంటే నీ కొడుకు, అంటే కొడుకే కదా ఆయన కూడా, తమ్ముడు కొడుకైనా కొడుకే, వీడేదో రాజ్యానికి అధికారి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి భోగాలు అనుభవించాలని ఇంకా నీకు ఆశ. ఏం చూసుకునే ఆశ నీకు? శరీరం పట్టు లేదు, వయసు అయిపోయింది, రేపో మాపో చచ్చిపోతావు, కళ్ళ మొదటి నుంచి కనపడవు. ఈ స్థితిలో కూడా ఇక్కడ పడి ఉండి వేలాడడానికి ఏమైనా అర్థం ఉందా? ఎందుకయ్యా ఈ బతుకు నీకు? ఏదైనా ఎక్కడికైనా పోయి కృష్ణారామ అనుకో. కొంతమంది ఎంతకాలం వచ్చినా ఇంకా బతుకుతామని ఆశ 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 ఆశ. కృష్ణారామ అనుకోవాల్సిన వయసులో అస్సలు అనుకోరు. కాబట్టి ఈయన వచ్చి ఆ కృష్ణారామ అనుకోవాలయ్యా, అంతేగాని ఇంకా నువ్వు కౌరవులకు రాదు తండ్రి ఏంటి, లేదంటే ధర్మరాజు పెదనాన్ని ఏంటి, ఏమిటా ఇవన్నీ? చల్ లే పదా అన్నట్ట. ఆయన అన్నట్ట, నువ్వు చెప్పింది నిజమేరా, మొదట నువ్వు చెప్పినప్పుడు ఇప్పుడు కూడా నీ మాట ఇలా, కనీసం ఈ క్షణంలోనే ఉంటా, పోయేటటువంటి క్షణంలోనే ఉంటాను, పదా అని చెప్పి ఆయనతో పాటు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ కూడా యమునా నది యొక్క తీరాన్ని చేరుకున్న తర్వాత కొన్నాళ్ళకి ఆ ధృతరాష్ట్రుడు మరణించాడు. మరణించిన తర్వాత గాంధారి కూడా ఆయనతో సహగమనం చేసింది. ఆవిడ కూడా వెళ్ళిపోయింది. ఆవిడ మహాపతివ్రత కాబట్టి ఈయన తీర్థయాత్రలకి ఈయన బయలుదేరి వెళ్ళాడు. అలా వెళ్ళినప్పుడు మళ్ళీ ఈయన మరొకరిని కలుస్తాడు. శ్రీకృష్ణుడు యొక్క ఉద్ధవుడు అనేటటువంటి వాడిని, ఉద్ధవ గీత అని చెప్పుకుంటే ఆయనకి మళ్ళీ ప్రబోధం చేస్తాడు. సరే, ఈయన అంతటితో ఈ విదురుడు ధృతరాష్ట్రుడు కూడా వెళ్ళిపోయాడు. మొన్న ఈ కౌరవుడు ఒక్కడు కూడా పంపించేశాడు, అయిపోయింది. ఇంకా విష్ణురాతుడు అనేటటువంటి పేరుతో పుట్టి పెరిగినటువంటి ఆ పిల్లవాడు పెద్దవాడు అయ్యాడు. ఈ లోపలే కృష్ణ నిర్యాణం అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. వీళ్ళు కూడా విరక్తి చెందారు. ఇంకెందుకులే ఇక్కడి నుంచి పోదాం, ఇది ఇంకా ఉండేటటువంటి ప్రదేశం కాదు. ఎప్పుడైతే కృష్ణుడు లేడో మన శక్తులు పోయినాయి, మనం పోయాం, ఇంక అనవసరం ఈ రాజ్యం, మనకు అనవసరం ఇదని చెప్పి సరే ఆ అభిమన్యుడి యొక్క కుమారుడైనటువంటి ఆ విష్ణురాతుడికి పట్టాభిషేకం చేశారు. పట్టాభిషేకం చేసిన తర్వాత వీళ్ళందరూ కలిసి వీళ్ళు వెళ్ళిపోయారు. పాండవులు కూడా సరే, వాళ్ళు కూడా కాలగతిలో కలిసిపోయారు. ఈ విష్ణురాతుడు ఉత్తరుడు అని చెప్పి, ఉత్తరకి ఒక అన్నయ్య ఉన్నాడు, నర్తనశాలలో అందరూ చూస్తారు. ఆయన కూడా ఒక మంచి రాజే. ఆ ఉత్తరుడు యొక్క కుమార్తె ఐరావతి అనేటటువంటి అమ్మాయిట. ఆ అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. అంటే మేనమామ కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. మేనమామ కూతుర్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఇంక జనమేజయుడు మొదలైనటువంటి 9 కుమారులు ఈయన పుట్టారు. ఇప్పుడు ఈ పరీక్షిత్తు ఆ రాజ్యపాలన చేస్తున్నాడు. రాజ్యపాలన చేస్తూ ఈయన అనేకమైనటువంటి యాగాలు, క్రతువులు ఇవన్నీ కూడా చేశాడు. ధర్మబద్ధంగా ప్రజలందరినీ కూడా పరిపాలిస్తూ ఉన్నాడు. ఈయన ఎప్పుడు కూడా మంచి మంచి విషయాలు, అలాగే ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులదే గొప్ప చరిత్ర, ఆ విషయాలన్నీ కూడా ఎప్పుడూ వింటూ భగవద్భక్తి కలిగి ఆ శ్రీకృష్ణుణ్ణి ఎవరి వలనైతే తను ఆ జీవితాన్ని పొందాడో, ఎవరి వలనైతే తన ప్రాణాలు నిలబడ్డాయో అటువంటి కృష్ణుడిని నిరంతరం కూడా ఆయన భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉండేవాడు. ఇలాంటి వాడు ఒకానొకనాడు వేటకు వెళ్ళాడు. వేటకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక గోమాతని, ఒక్క కాలుతో ఉన్నటువంటి ఒక వృషభాన్ని చూశాడు. ఆ వృషభం ఒక్క కాలుతో ఉందిట. అది సాక్షాత్తు ధర్మానికి ప్రతీకట. ఎందుకంటే ఈ ద్వాపరయుగం కూడా అయిపోయింది, కలియుగం ప్రవేశిస్తోంది. అంటే ధర్మం 3 పాదాల మీద లేదు, కేవలం ఒక్క పాదం మీద మాత్రమే నిలబడి ఉంది. అక్కడ ఒంటికాలి మీద ఉన్నటువంటి దీన్ని చూసేట, వృషభాన్ని, ఎద్దును చూసేట. అలాగే ఈ గోమాత ఏదైతే ఉందో దీన్ని చాలా వరకు హింసించి ఒళ్ళంతా గాయాలై తీవ్రమైనటువంటి గాయాలతోటి అది ఏడుస్తూ ఉందిట. దాన్ని వృషభం ఓదారిస్తూ ఉందిట. ఈయనకు అర్థం కాక వాడి దగ్గరికి వెళ్ళి, అమ్మాయి ఎవరమ్మా నీ 3 కాళ్ళు లేకుండా చేసినటువంటి హీనులు, అటువంటి వాళ్ళని నేను తప్పకుండా శిక్షిస్తాను, నేను రాజుని కాబట్టి నేను ఎవరినైనా కూడా తప్పు చేసినటువంటి వాడిని శిక్షించేటటువంటి అర్హత నాకు ఉంది కాబట్టి నేను శిక్షిస్తాను అని చెప్పి ఆయన అడిగట. అప్పుడు ఆవిడంత, ఎవరిని శిక్షించక్కర్లేదే, ఇదంతా కూడా కాలమహిమ, ధర్మం 3 పాదాల మీద ఒక్క పాదం మీద మాత్రమే నిలబడి ఉంది. నువ్వు గనక శౌర్యపరాక్రమాలు కలిగినటువంటి రాజు అయితే గనక నీ ధర్మవర్తన ఆధారంగా మళ్ళీ ధర్మాన్ని 4 కాళ్ళ మీద నిలబడేలాగా చెయ్యి, కానీ అది సాధ్యము కాదు.
ఈ కలియుగంలో ఒక్క కాలం మీద మాత్రమే ధర్మం నిలబడి ఉంటుంది. ఇంకా ఈ గోవు అంటావా, ఎప్పుడైతే కృష్ణ నిర్యాణం అయిపోయిందో, ఆ కృష్ణుడు వెళ్ళిపోయాడో, అవతారాన్ని చాలించాడో, బ్రాహ్మణులకి గోవులకి ఇంకా ఎటువంటి ఇది ఉండదు, వాళ్ళకి గౌరవం ఉండదు, మర్యాద ఉండదు. ప్రవేశించేటటువంటిది కలి. కాబట్టి ఈ కలి ప్రవేశంలో గోవులు బ్రాహ్మణులు తీవ్రంగా నిందింపబడతారు. అంతేకాదు బ్రాహ్మణులు చేయనటువంటి వెధవ పనులు ఉండవు, వాళ్ళు అనుభవించినటువంటి నరకాలు కూడా వేరే ఉండవు భూమి మీదే. కాబట్టి ఇలాగ అంతా కూడా భ్రష్టు పట్టవలసిందే. ఇదంతా చూసి భూదేవి రూపంలో ఉన్నటువంటి ఆ గోమాత ఎవరైతే ఉందో ఆ గోమాత ఏడుస్తోందయ్యా అని చెప్పి అన్నట్ట. ఈయనంటనే నాకున్నటువంటి పుణ్యము కనుక, నేను చేసుకున్నటువంటి పుణ్యము కనుక ఏ పాటిదైనా సరే ఆ పుణ్యాన్ని ఈ గోమాతకి ధారపోస్తున్నాను. దీనివల్ల ఈ గాయములన్నీ కూడా ఇదేయి, నువ్వు కూడా స్వస్థురాలువై వృషభంగా మళ్ళీ తిరిగి వెళ్ళవలసింది. అది నేను కనుక ఇప్పటివరకు ధర్మబద్ధమైనటువంటి పరిపాలన చేస్తుంటే కనుక అది కూడా తెలుస్తుంది అని చెప్పి ఈయన ఎప్పుడైతే అనుకున్నాడో వెంటనే ఆ వృషభానికి 3వ కాళ్ళు వచ్చి ఆ వృషభం అదే గోమాత కూడా నన్ను స్వస్థురాలే 2 కూడా వెళ్ళిపోయి ఈ రాజుగారిని ఆశీర్వదించి చాలా గొప్పగా నీ రాజ్య పరిపాలన చేయవయ్యా, నువ్వు ఉన్నంతకాలం కూడా ధర్మాన్ని నిలబెట్టు అని చెప్పి వాళ్ళిద్దరు కూడా అక్కడి నుంచి అదృశ్యమైపోయారట. అంటే కేవలం ఏంటంటే కలి ప్రవేశిస్తున్నాడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ ఈయనకి చెప్పారు వాళ్ళు, అంతేగాని ఈ విషయంగా ఈ రకంగా వాళ్ళిద్దరు కూడా ప్రబోధించి వెళ్ళిపోయారు. ఈయనకి శాపం వలన, బ్రాహ్మణుడి యొక్క శాపం వలన ఈయనకి ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి మనకి చెప్పబడింది ఆల్రెడీ. ఈయన కూడా ఏంటంటే ఆ కలిని రానియకుండా, అంటే కలి ఎక్కడ ప్రవేశిస్తాడు, ఎక్కడ మోహం ఉంటుందో, ఎక్కడ మదం ఉంటుందో, ఎక్కడ మాత్సర్యం ఉంటుందో, ఎక్కడ లాభం ఉంటుందో, ఇందాక అంతకుముందు కూడా ఆయన గురించిన విశేషాలన్నీ కూడా ఆయన క్యారెక్టర్ అంతా చెప్పుకున్నాం. అట్లాంటి చోటకల్లా ప్రవేశిస్తాడు. కాబట్టి అలా ప్రవేశించకుండా ఈయన జాగ్రత్త పడుతూ రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలిస్తూ ఉన్నాడు. కాబట్టి కలికి కూడా ఎక్కడ అవకాశం దొరకట్లేదు దూరడానికి. ఎందుకంటే ఆయన జోద గృహాల్లో ఉంటాడు, వేశ్యాగృహాల్లో ఉంటాడు, లోభంలో ఉంటాడు, మోహంలో ఉంటాడు, అవన్నీ లేనటువంటి వాడు ఈయన. కాబట్టి ఈయన దగ్గరికి చేరడానికి ఆయన కుదరట్లేదు. అయితే ఆయన ఉండే మరొక ప్లేస్ ఉంది సీక్రెట్గా, అది బంగారం. బంగారంలో కూడా ఉంటాడు. ఎందుకంటే బంగారం అనేది కూడా మోహం. ఆ బంగారం మీద ఉండేటటువంటి మోహం ఇంకా సహజంగా అందరికీ ఉంటుంది. ఇంకా ఆడవారికి దాని మీద ఉండేటటువంటి కోరిక అంటే దానికి అంతోడు. దానికోసం యుద్ధాలే జరుగుతాయి, ప్రాణాలే పోతాయి, అన్నీ జరుగుతాయి ఏదైనా కూడా. ఈయన పరీక్షిత్ మహారాజు ఎంత గొప్పగా ఉన్నా కూడా ఒకరోజు అటువంటి నగలు అవన్నీ వేసుకుని రాజుగారు కాబట్టి వేటకి వెళ్ళినటువంటి వాడు ఆ రోజు బాగా ఎండలో ఆయన దప్పిక కొన్నాడు, బాగా దాహం ఇస్తుంది. సైన్యం అంతా కూడా ఎటో పోయారు, ఈయన ఒక్కడైపోయాడు. అంటే జరగవలసి ఉంది కాబట్టి అంతే, ఇక అలా జరుగుతుంది అంతే. ఈయన ఒంటరి అయిపోయాడు. ఒంటరి అయిపోయిన తర్వాత ఈయన నీటి కోసం అని చెప్పి పరితపిస్తున్నాడు. పరితపిస్తూ ఆ నీరు ఎక్కడ ఉంటుందా అని చూస్తున్నాడు. ఎక్కడా కూడా ఈయనకి నీళ్లు కనపట్లేదు. నీళ్లు కనపడపోయేసరికి అక్కడ ఒక ఆశ్రమం లాంటిది కనపడింది. వెంటనే ఈయన శమీక మహర్షి ఆయన పేరు, ఆ మహర్షి యొక్క ఆశ్రమం అక్కడ ఉంది. ఆశ్రమానికి వెళ్ళాడు. వెళ్ళినటువంటి వాడు మరి రాజుగారు కదా, ఎప్పుడైతే ఆభరణాలు అవన్నీ ఉన్నాయో అహంకారం అనేది కూడా కొంచెం పొడసూపుతుంది. వెళ్ళినటువంటి వాడు ఏదో లోపలికి వెళ్ళిపోయి ఒక కొండలో నీళ్లు తీసుకుని తాగితే సరిపోయేది, లేదంటే అక్కడ ఏమైనా ఉంటే తాగే. ఆశ్రమం అంటే తప్పకుండా అక్కడ నీటి వసతి అనేది కంపల్సరీగా ఉంటుంది, లేదంటే ఆశ్రమాలు ఉండవు. కానీ ఈయన ఏం చేశాడంటే ఎవడో తనకి మంచినీళ్ళు తెచ్చి ఇవ్వాలన్నట్టుగా ఆ శమీక మహర్షిని ఎవరు 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 అని చెప్పి అంతకుముందే నీళ్లు కావాలని చెప్పి డస్సిపోయి ఒక చోట పడిపోయి అడిగాడు. అప్పుడు ఎవడు రాలేదు. చూస్తే దూరంగా ఈయన తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు. కోపం ఇంకా పెరిగిపోయింది. దున్నపోతులా కూర్చున్నాడు కదా, రాజుని, దేశానికి రాజుని, దేశం ఏంటి మొత్తం ప్రపంచమే ఆయనది, అంటే ఉన్నదంతా కూడా ఆయన పరిపాలిస్తున్నాడు. ఇంతటి వాడిని నేను దాహం అంటూ కనుక తపస్సు తర్వాత చేసుకోవచ్చుగా, పూజ ఉందండి, ఇవాళ కాక రేపు చేసుకోవచ్చు. పూజ ముఖ్యమా, సీరియల్ పోతే కష్టం. కాబట్టి వీడి ఇట్ట కూర్చుని ఉన్నాడు, నాకు కనీసం మంచినీళ్ళు ఇవ్వలేదని చెప్పి కోపం వచ్చి అప్పటికీ మంచినీళ్ళు ఇస్తాడని చెప్పి దగ్గరికి వెళ్ళాట. అప్పటికి కూడా ఆయన ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. ఆయన బ్రహ్మానంద స్థితిలో ఆయన కూర్చున్నాడు. ఈయన పిలిచినా కూడా పలకట్లేదు. పలకపోయేసరికి ఏదో రకంగా ఆయన డిస్టర్బ్ చేయాలి, అంటే ఆయన ధ్యానభంగం చేయాలి ముందర. అంటే రాజుగారు ఆయన మంచినీళ్ళు తాగడు. ఇప్పటికీ చూడండి చాలామంది వాళ్ళు మంచినీళ్ళు తాగరు.
ఆడవాళ్ళని ఎవరిని అడుగుతుంటారు, మంచినీళ్ళు వాళ్ళు తెచ్చిస్తేనే వీడు తాగుతాడు, ఇలా చచ్చినా తాగాడు, ప్రాణం పోయినా పర్వాలేదు. అలాగే ఈయన వాడిని ఏదో రకంగా చేయాలని చెప్పి ఒక సర్పం ఏదో అక్కడ కనిపించింది ఈయన కర్మానికి, దాన్ని తీసుకెళ్ళి ఆయన మెడలో ఇచ్చాడు. ఆయన అప్పటికీ లేవలా, అలాగే కూర్చున్నాడు. సరే ఇప్పటికీ లేకపోయేసరికి సరే ఈయన దాన్ని ఈనిపోయాడు. కర్మ కాలితే చేసే పనులు ఇలాగే ఉంటాయంటే పెద్ద ఎగ్జాంపుల్ ఈయనే, ఈ విష్ణురాతుడే లేదు పరీక్షిత్ మహారాజే. ఇప్పుడు ఈయన దాన్ని ఈయన వేసాడు, పోయాడు, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇందాగింది లేదు, చచ్చింది లేదు, ఆయన కదిలింది లేదు, శమీక మహర్షి ఈయన సమాధానం చెప్పింది లేదు. అలా కూర్చుని ఉండగా ఆయన శిష్యులు చూశారట. వాళ్ళు వచ్చారు తర్వాత, ఎక్కడో సమిధులు ఏర్పడానికి పోయిన వాళ్ళు వాళ్ళందరూ వచ్చారు. వచ్చిన వాళ్ళు చూస్తే ఉంది మెడలో పాము వేసుకుని కూర్చున్నాడు. పాము అనేటటువంటిది ఏంటంటే సాధారణంగా ఒకటి భయంకరమైనటువంటిది, రెండోది ఏంటంటే అది ఎంత శివుడి మెడలో ఉన్న దేవతలు ఎంత విష్ణువు పడుకున్నా కూడా అదొక ఆ కీటకాన్ని చాలా ఇదిగా చూస్తారు. అరే ఇంత గొప్ప అన్యాయం జరిగిపోయింది గురువుగారికి, అసలు ఎక్కడో చచ్చిపోయిన పాము తీసి అందులో చచ్చిపోయింది అంటే మృత కళేబరాన్ని మరి అటువంటి మహానుభావులు ముట్టుకోరు. అది తీసుకొచ్చేసారు. ఎవడు చేశాడో ఏదో పని, మనం అర్జెంటుగా గురువుగారి కొడుకు చెప్పాలి, మన గురువుగారు ఆయనే కదా అని చెప్పి యూత్ అంతా బయలుదేరి అక్కడ వెళ్తే వాళ్ళ అబ్బాయి కనపడ్డాడు. ఆయన పేరు శృంగి. ఆయన రాగానే ఆయన చెప్పారు, ఏమండి ఎవరో మీ నాన్న మెడలో ఇలాగా పాము వేసిపోయాడు. వచ్చాడు, చూశాడు, వెంటనే అదే పాము తీయండి అన్నారు. వాళ్ళందరూ కూడా పాము తీసిన తర్వాత ఈయన ఎవడైతే దీన్ని మా నాన్న మెడలో వేశాడో అటువంటి వాడు ఇటువంటి పాము కాటుకు గురై వారం రోజులు చచ్చిపోతాడు అని చెప్పి శాపం ఇచ్చారు. సరే వీళ్ళందరూ కలిసి ఆ మెడలో వేసినటువంటి పాముని అంతా తీసి అంతా ఇది చేసేసరికి ఈయన కళ్ళు తెరిచారు. కళ్ళు తెరిచి ఏమిటి అబ్బాయి ఏమిటి అలుస్తా అన్నాడు. అరటం ఏంటి కరవటం ఏంటి, నీ మెడలో ఎవడో పాము వేసిపోయాడు, నేను వాడిని శపించాను. ఎంత పని చేసేవారా, వాడు మహాధర్మాత్ముడు పరీక్షిత్ మహారాజు, వచ్చినటువంటి వాడు విష్ణురాతుడు, సాక్షాత్తు పాండవుల యొక్క కుమారుడు, వాడిని శపించావా, అన్యాయం చేశావు. బ్రాహ్మణుడికి ఆవేశం కూడా పనికిరాదు, ఇటువంటి ఆవేశం వల్ల అశ్వత్థామ నాశనం అయిపోయాడు. బ్రాహ్మణుడు ఉండకూడదు ఆవేశం, ఉండవలసింది ఓర్పు. కాబట్టి అది నువ్వు సరి చేసుకోవాల్సినటువంటి విషయం. కానీ శపించావు, వాడికి శాపము తప్పదు. అయితే నువ్వు చేసిన దానికి పరిహారం ఏంటంటే నువ్వు అనవసరంగా తెలియకుండా చచ్చిపోతావు. శపించావు కదా, చచ్చి తీరాల్సిందే వాడు. నువ్వే వెళ్ళి చెప్పు, చేసిన దానికి క్షమాపణ చెప్పు, ఇలా శపించాలని చెప్పు, ఏం చేయాలో ఆయన ఆలోచించుకుంటాడు, విషయాన్ని చెప్పు అన్నట్ట. వెంటనే ఈయన తండ్రి మాట విని ఆయన దగ్గరికి వెళ్ళాడు. దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి రాజుగారికి నమస్కారం చేసుకుని ఇలా చేశానని చెప్పాట. చెప్తే ఈయన మహానుభావుడు, రాజు కూడా చాలా గొప్పవాడు, ధర్మాత్ముడు కాబట్టి ఆయన కూడా ఏదైనా శాపం వచ్చింది. ఆయన శాపం ఇవ్వకుండా సరే ఇది నా కర్మ కొద్దీ నేను అసలు వెళ్ళా, నేను వేటకెళ్ళటం ఏమిటి, ఆ పాము నాకు కనపడటం ఏంటి, ఆ పాము మెడలో వేయటం ఏంటి, నేను చేసే పనేనా ఇది, నేను చేసింది మాత్రం సరే. దీనికి కారణం ఏంటంటే కలి ప్రవేశం. ఆపాలని ఇన్నాళ్ళు ప్రయత్నించాను, నా వల్ల కాలేదు, నేను వేసుకున్న బంగారంలోనే చచ్చాడు వాడు, అంతే. ఆ బంగారు నగలు ఇవన్నీ వేసుకోగానే నాలో అహంకారం వచ్చింది. ఇప్పుడు ఎన్నో చూడండి, మన వేషము మన ధారణ వల్ల మనలో ఒక అహంకారం వస్తుంది. జేబులో ఒక 1000 రూపాయలు ఉందనుకోండి, మన నడక మారిపోతుంది, అన్నీ మారిపోతాయి. మన దగ్గర ఏమీ లేదనుకోండి, ఒదిగి ఉంటాం. కాబట్టి ఎప్పుడైతే ఇవన్నీ ఉన్నాయో, సంపదలు ఉన్నాయో, వాడికి అన్నీ గుర్తొచ్చాయి. ఒకసారి రాజ్యం, అధికారం ఇవన్నీ గుర్తొచ్చాయి. రాజు కూడా కాదు, చక్రవర్తి ఆయన. భూమండలం అంతా ఆయన ఆధీనంలో ఇంకెవడు లేడు అక్కడ. ఉన్న వాళ్ళందరూ చచ్చారు, మిగిలిన వాళ్ళు ఎవడు లేడు అక్కడ. అటు ఆయనే పరిపాలిస్తున్నాడు. దాంతో సరే నేను చేసిన తప్పు, నా తప్పుకి జరగవలసిందే జరిగింది. సరే ఇప్పుడు చేయగలిగింది ఏంటి, ఇప్పుడు నేను ఏమి చెయ్యాలి అని చెప్పి ఆలోచనలో పడ్డాట. అదే సమయంలో ఈయన అదృష్టం కొద్దీ 16 షోడశప్రాయంలో ఉన్నటువంటి ఒక మహానుభావుడు, ఒక అవధూత, కేవలం ఒక కౌపీనాన్ని మాత్రం పెట్టుకున్నటువంటి ఒక మహానుభావుడు అక్కడికి వచ్చాట. వెంటనే ఆయన నమస్కరించాడు. ఆయన సుఖబ్రహ్మ. ఎవరి దర్శనం కోసం ఋషులందరూ కూడా ఎదురు చూస్తుంటారో అటువంటి సుఖబ్రహ్మ అక్కడికి వచ్చాట. వెంటనే ఆయన పాదాల్ని ఆశ్రయించి, అయ్యా సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే మిమ్మల్ని పంపించారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళ దగ్గరికి రావటం అనేటటువంటిది సాధారణమైనటువంటి విషయం కాదు. నా అదృష్టం కొద్దీ మీరు ఇచ్చారు. ఇప్పుడు నేను ఈ సమస్యలో ఉన్నాను, వారం లోపల నేను చచ్చిపోతున్నాను.
చచ్చిపోతున్నానని నాకు భయం లేదు. చేసిన తప్పుకు మాత్రం చాలా బాధపడుతున్నాను. అయితే ఈ వారం రోజుల్లో నేను ఏమి చేయగలను, ఏమి చేస్తే నేను తరిస్తాను, ఆ విషయాన్ని నాకు తెలియజేయండి. ఎందుకంటే ఈ వారం రోజుల్లో నేను ఏం చేయాలో నాకు చెప్తే కనుక దాన్ని నేను పాటిస్తాను. కాబట్టి నేను ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, ఏది వదిలేయాలి, ఏది పట్టుకోవాలి ఈ వారంలో అని చెప్పి మీరు చెప్తే కనుక నేను దాన్ని తప్పకుండా ఆచరిస్తాను అని చెప్పి ఆయన పాదాలను ఆశ్రయించి ఆ సుఖబ్రహ్మని అడిగాడు. దానికి ఆయన చెప్పాడు. దీంతో మనం ప్రథమ స్కందాన్ని సంపూర్ణం చేసుకున్నాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త లోకా సుఖినో భవంతు. స్వస్తి.